ప్రజల సమస్యల్ని మర్చిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యేల తాలూకోళ్ళు అందరూ బయటికి వచ్చి స్థానిక ఎన్నికల్లో ప్రచారాలు చేస్తూ ఉన్నారు మిత్రులారా. అయితే రాష్ట్ర ప్రజానీకానికి అర్థం కావాల్సింది ఒకటే, మీరు దయచేసి జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రోజుల్లో కఠినంగా ఉండబోతుంది. భూములు కబ్జాలు చేస్తారు, మీ సమస్యల్ని గాలికి వదిలేస్తారు. ఏ ఒక్కరూ పథకాల గురించి మాట్లాడడం లేదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడడం లేదు. స్థానిక ఎన్నికల్లో మీరు మాకు ఓట్లు లేకుంటే మీ తాట తీస్తాం, వీపు చింతపండు చేస్తామనుకుంటూ ఎమ్మెల్యేల తాలూకులైన వారి యొక్క కుటుంబ సభ్యులు బెదిరించే కార్యక్రమాలు ఉన్నారు. అయితే పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి యొక్క అత్తగారు ఝాన్సీ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రచారాలకు దిగారు. మరి ఆవిడ గారు మరి దేనితో సంబంధం లేదు ఆవిడ గారికి. అసలు ఆవిడ ఆ ప్రాంతంతో సంబంధం లేకుండా కూడా ప్రచారం చేయడానికి వస్తే ప్రజలు తరిమిరు. ఒకసారి ఈ ముచ్చటి వినండి. నా మనవరాలు పెళ్ళయి 2 ఏళ్ళు అవుతుంది, కళ్యాణ లక్ష్మి చెక్కు ఇంకా రాలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డిపై తిరగబడ్డ సొంతపాటి కార్యకర్తలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఎలికట్ట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డిపై తిరగబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారట. ఇది ఒక విచిత్రం ఉంది. నా మనవరాలు పెళ్ళయి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కు రాలేదంటూ పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడుతున్నా నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని నిలదీసిన మహిళలు, తిరగబడ్డ మహిళలకు సమాధానం చెప్పలేక అక్కడి నుండి వెళ్ళిపోయిన ఝాన్సీ రెడ్డి గారు. మేడం ఝాన్సీ రెడ్డి గారు, మీ పాపానికి మీరు చేసిన వ్యవహారానికి మమ్మల్ని అరెస్ట్ చేయించారు కదా, మా సిస్టంలో ఎత్తుకుపోయిర్రు, ఆఫీసులు సీజ్ చేసిర్రు. మీకు తగిన శాస్తి జరుగుతుంది, ఇంకా జరుగుతుంది, చిన్నదే కాదు. మీ ఈవిడ గారిని ఉరికిచ్చింది. మీరు ఒక్కసారి చూడండి మిత్రులారా, ఒకసారి చూడండి. తిరగబడింది సామాన్యులు ఎవరో కాదట, పార్టీ కోసం పనిచేసిన మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు. మేము ఎన్నో నెలల నుంచి పనిచేస్తూ ఉన్నాం, మాకు కళ్యాణ లక్ష్మి రాలేదు, పెళ్ళైన మనవరాలకు పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది, కళ్యాణ లక్ష్మి రాలేదు, ఇందిరమ్మ ఇండ్లు రాలేదు, ఇక మిగతా వాళ్ళు మాకు రైతు బంధు రాలేదు, బోనస్ రాలేదు, రుణమాఫీ కాలేదు, అదేవిధంగా పెన్షన్ కూడా సరిగ్గా 4,000 రూపాయలు అందట్లేదని ఒకటే రేంజ్లో అత్తగారిని ఉరికిచ్చేసిర్రు. ఎవరు? సొంత కాంగ్రెస్ కార్యకర్తలు. తిరగబడుతుంది తెలంగాణ. అందులోనూ ఒకటి ఝాన్సీ రెడ్డి గారికి నిన్న నిజంగా మినిమం సినిమా చూపించారు మేడం గారికి. ఆడ నిలబడితే జనాలు కొట్టేటట్టున్నారు, రాళ్లతో కొట్టేటట్టున్నారు. ఏం చేయాలని అర్థం కాక ఆ నుంచి మేడం గారు పారిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టి పాలకుర్తిలో మరి యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడితే పొంగులేటి గారితో, మాట్లాడితే మహేష్ గౌడ్ గారితో, మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారితో ఏదో ఒక పత్రాన్ని పట్టుకొని నిలబడతారు. అభివృద్ధికి 100 కోట్లు తెచ్చాం, 200 కోట్లు తెచ్చాం, 400 కోట్లు తెచ్చాం, కోట్లు పాడగాను. ఇంకోటి అమెరికా నుంచి డాలర్లు వస్తూనే ఉన్నాయి అన్నారు. వీళ్ళు పాలకుర్తిని ఇంకో 2 ఏళ్ళు అయితే అమ్మేస్తారు. మీరు చూడండి, పాలకుర్తిని బరాబర్ అమ్ముతారు. అక్కడ ఉన్న టెంపుల్స్ గుట్టల్ని అన్నీ అమ్మేసి, పాలకుర్తిని సహా అమ్మేసి చేతులు దులుపుకొని చివరిలోగా వెళ్ళిపోయే కార్యక్రమాలు. అయినా వీళ్లకు 2-3 సార్లు ఊర్ల నుంచి తరిమిర్రు. మహిళలు యశస్విని రెడ్డి గారిని కానీ లేకుంటే ఝాన్సీ రెడ్డిని కొట్టుడకటే తక్కువ పారిపోయి రాను నుంచి. అయినా కూడా వాళ్లకు మరి జ్ఞానోదయం కాలేదో ఏందో మళ్ళీ ఊరికొచ్చి ప్రచారం చేసే కార్యక్రమాలు. అలా చేసేసరికి ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు ఉరికిచ్చిర్రు. పథకాలు ఇప్పుడు శాతం కాదు, ప్రశ్నించేటోళ్ళపైన కేసులు పెడతారు. ఝాన్సీ రెడ్డి గారు, మీరు తెలంగాణ విడిచి వెళ్ళేంత వరకు బ్రహ్మాండమైన కార్యాచరణలో చవి చూస్తురు కాక యశస్విని రెడ్డి గారికి కూడా అదే చెప్తున్నా. అభివృద్ధి నిల్లు, స్టేట్మెంట్లు ఫుల్లు, ప్రచారాలు ఫుల్లు. ఏమంటే ప్రచార బండి వేసుకొని రుకొచ్చి ఏం సంబంధం మీకు? పాలగుర్తిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు ఇవ్వండి రైతు బంధు గురించి,
మీరు ఇవ్వండి, రైతు రుణమాఫీ చేయండి, మీరు పెన్షన్లు ఇవ్వండి, తులం బంగారం ఇవ్వండి. రాష్ట్రం అంతా ఒక తీరు, పాలగుర్తి మాత్రమే ఒక తీరు. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రం మొత్తం రాష్ట్ర బడ్జెట్ మీద డిపెండ్ అవుతుంది. పాలగుర్తి మాత్రం ఓన్లీ అమెరికా బడ్జెట్ మీద డిపెండ్ అవుతుంది. అమెరికా డాలర్స్ని ఒక బస్తాలో నింపుకొచ్చారు. మరి పంచొచ్చు కదా. స్టేజీ లెక్కేమో మేము ఇసుక మోసుకోవడానికి వచ్చామా, ఈడికి ఇసుక మోసుకోవడానికి వచ్చామా అనుకొని రాగాలు తీసుడు స్టేజ్ మీద. ఆడ చూస్తేనేమో ఇసుక కార్యక్రమాలు, ఇసుక మాఫియా, భూ కబ్జా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మాకు అక్కడి నుంచి తక్కువ వచ్చానమా ఈడికని మళ్ళీ మాట్లాడు. మరి తక్కువ కాకుంటే ప్రజలకు ఇవ్వచ్చు కదా, మీరే ఒక స్వయం పరిపాలన నడిపించవచ్చు కదా. రాజగోపాల్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మీరు కూడా అట్లా చేయండి. మీకు ఫండింగ్ లేదా, డబ్బులు కరువా, మీకు బస్తాల్లో ఉందేమో, గోనె బస్తాలా, దాన బస్తాలా, గోనె బస్తాలా, ఏదో ట్యాంకర్ల బంకర్లు ఏదో దాచిపెట్టి ఉంటారు కదా, అన్ని బయటికి తీయండి, బయటికి తీసి ప్రజలకు ఇవ్వండి. మమ్మల్ని అలా చెప్పిస్తారు. ఝాన్సీ రెడ్డి గారు కానీ, పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డి గారు కానీ మంచి రోజులు ఉన్నాయి, చాలా బ్రహ్మాండమైన రోజులు ముందు ఉన్నాయి. మీరు అనుభవిద్దురుగాక.